అనగనగా ఒక ఊరు. ఆ ఊరు పేరు కందలపాడు. నెల్లూరుకు కోతపేట దూరంలో ఉంటుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేది. ఆ కందలపాడులో 2 కొండలుండేవి. వాటి పేర్లు ఒకటి చిన్న కొండ, మరొకటి పెద్ద కొండ. ఈ 2 కొండలు ఇప్పుడు మాయమైపోయాయి. ఎలా మాయమైపోయాయి, ఏమైపోయాయో మనం తెలుసుకుందామా? నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో వెంకటాచలం మండలంలో కందలపాడు అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి సర్వే నంబర్ 57లో 67 ఎకరాల పోరంబోకు కొండ ఉండేది. ఈ గ్రామంలో ప్రభుత్వానికి సంబంధించిన పోరంబోకు భూమిగా 2 కొండలుండేవి. ఈ గ్రామస్తులకు సంబంధించిన పశువులు, మేకలు, గొర్రెలు రకరకాలైన వాటికి ఈ కొండలే ఆధారంగా ఉండేవి. గ్రామానికి కొండ 2 మైళ్ళ ఎత్తులో ఉండేవి. 2 మైళ్ళు అంటే 3000 మీటర్లు ఎత్తు అన్నమాట. మొత్తం 60 ఎకరాల విస్తీర్ణంలో ఈ కొండలుండేవి. ఈ కొండలు కాస్త ఇటీవల కాలంలో మాయమైపోయాయి. గతంలో కందలపాడు కొండను చూసిన వారు ఇక్కడికి వచ్చి కొండని చూడాలనుకుంటే అది కనిపించకుండా పోయింది. కందలపాడు కొండ ఎక్కడబ్బా అని అనేక మంది ఆరా తీశారు. ఈ కొండ ఆధారంగానే ఈ గ్రామానికి సంబంధించిన 300 ఎకరాల భూమి పండేది. వర్షాకాలంలో ఈ కొండ మీద పడ్డ వర్షమంతా చినుకు చినుకు చారి చెరువులో పడేవి. ప్రస్తుతం ఈ కొండ మాయమైపోవడంతో ఈ కొండ ఏమైంది అంటూ గతంలో ఈ గ్రామంలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఆరా తీస్తున్నారు. ఈ కొండల గురించి తెలిసిన వారు ఈ కొండ ఏమైంది అని ఆరా తీస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కరిగిపోయిందని చెబుతున్నారు. ఈ 2 కొండలు ఎలా కరిగిపోయాయి అని తెలుసుకోవాలంటే ఆ కందలపాడులో ఎవరిని కదిలిచ్చినా చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పర్యావరణ అధికారులు, పోలీసులు అందరూ కలిసి ఈ కొండలు కాంట్రాక్టర్లకు అమ్మేశారంట. కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కొండను బద్దలు చేసి నేలమట్టం చేసేశారట. ఈ కొండను కదిలించేందుకు పెద్ద పెద్ద రాబందు లాంటి కాంట్రాక్టర్లు వచ్చి వాలిపోయారంట. తీరా చూస్తే ఈ కొండ ఎక్కడికి వెళ్ళిందంటే రియల్ ఎస్టేట్ భూముల చదనుకు వెళ్ళిందంట. ప్రస్తుతం ప్రపంచ దేశాల యుద్ధం వల్ల గ్యాస్ కొరత వచ్చే అవకాశం ఉంటే ఈ కొండల్లో కట్టెపుల్ల కూడా లేకుండా చేశారని గ్రామస్తులు మొక్కున వేలేసుకుంటున్నారంట. గ్రామమంతా కలిసి ఒక్కరోజు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ దగ్గరికి వెళ్లారట. గతంలో మీరు ఈ కొండ మీద ఎవడైనా చెయ్యి వేస్తే నాకు చెప్పమన్నారు. ఈ మాట ఆయనకు కోపం తెప్పించిందంట. రోడ్లంతా గుంతలు పడిపోతే కొండను తవ్వకుండా ఎలా ఉంటారు అన్నారంట. అయ్యయ్యో, కందలపాడు చిన్న కొండ పెద్ద కొండ ఇలా మాయమైపోయిందని చూసిన వారంతా చిన్నపోతున్నారట. మంచి కథ విన్నాం కదూ,